10th అయితే అయిపోయింది, 10th తర్వాత ఏం చేయాలి అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. అండ్ 10th తర్వాత ఏం చేయాలి, ఏమేమి రూట్స్ ఉన్నాయి, ఏం రూట్లో వెళ్తే ఎలా రీచ్ అవుతాం అని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీనిలోపల ఇంటర్లో చూసుకున్నట్టయితే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ. ఎంపీసీ చేసినట్టయితే ఏమంటారు, నార్మల్గా ఇంజనీర్. ఎంపీసీ తర్వాత బీటెక్ చేస్తారు. నెక్స్ట్ బైపీసీ తర్వాత, బైపీసీ మీన్స్ దిట్ ఈస్ నాట్ ఇంజనీరింగ్. దీనిలో డాక్టర్స్ కోర్స్ మీన్స్ నీట్ రాసేసి మెడికల్ చేయొచ్చు. సిఈసీ అకౌంట్స్, హెచ్ఈసీ నర్సింగ్ కావచ్చు. నెక్స్ట్ ఎంఈసీ మీన్స్ అకౌంట్స్, బ్యాంకింగ్స్. నెక్స్ట్ డిప్లొమా అంటే ఏంటి, డిప్లొమా లోపల బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, డాష్ ఎట్సెట్రా. దీని లోపల పాలిటెక్నిక్ చేయడం వల్ల ఇక్కడ ఈ బ్రాంచెస్ చేయడం వల్ల ఏమవుతాయంటే కోర్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఈసీ కావచ్చు, వీటికి గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. ఈ కోర్స్ వచ్చేసి 3 years ఉంటుంది. ఈ 3 years తర్వాత మనం గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్. రైల్వేస్ కావచ్చు, ట్రాన్స్కో, జాన్కో, డిఆర్డిఓ ఎట్సెట్రా. నెక్స్ట్ ఇంటర్ అనేది 2 years ఉంటుంది. ఐటీ అనేది కూడా 2 years ఉంటుంది. ఐటీఐలో ఎలక్ట్రికల్, మెకానికల్, డిజినీరింగ్, ఇవి ఎట్సెట్రా. దీని లోపల ఏమిటంటే దీని లోపల కూడా జాబ్స్కి ఎలిజిబుల్. ఆ 2 years తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇవి రెండు చేయడం వల్ల ఏమైతే సెల్ఫ్ ఎంప్లాయ్ కూడా కావచ్చు.